సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నాగ చైతన్య గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నాను. అదేంటంటే నాగ చైతన్య గారు ఇప్పుడు సాయి పల్లవి గారితో కలిసి 'తండేల్' సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే కలెక్షన్స్ కూడా 100,00,00,000 దాటేసినియి. ఇంకా ఏ రేంజ్‌కెళ్ళిద్దో తెలీదు. చాలా మంచి హిట్ అయింది. బావుంది ఇప్పుడసల. ఆయన కెరీర్ కూడా చాలా బావుందనమాట. ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పడ్డా ఇప్పటి నుంచి బావుంటదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఆయన కెరీర్‌కి అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకి, అక్కినేని గారి ఫ్యామిలీకి అన్నిటికి ఒక బూస్ట్ ఏంటంటే నాగ చైతన్య గారు నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను గారితో చేయబోతా ఉన్నారని చెప్పి తెలిసిందనమాట. ఆయన సినిమా అంటే ఎలా ఉంటదో మనకు తెలిసిందే. మాస్‌కా బాప్ ఆయన. ఆయన సినిమా తీశారంటే అది జనాల్లోకి అలా వెళ్ళిపోయిద్దనమాట. ఎంత చిన్న హీరో అయినా సరే ఆయన చేతిలో పడ్డారంటే మాత్రం ఒక పెద్ద హీరోగా మౌల్డైపోతారు. ఆయన బాలకృష్ణ గారితో చేసే సినిమాలన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఆయన బయట హీరోలతో కూడా చాలా బాగా తీస్తారు. అసలు ఆయన గనక పట్టుకున్నారంటే హీరో ఇమేజ్ ఎక్కడికో ఎళ్ళిపోయిద్ది. ఆ సినిమా కూడా చాలా వాల్యుబుల్‌గా చాలా బావుంటదనమాట. అలాగే ఆయన హీరోలో ఉన్న ఒక ఆర్టిస్ట్‌ని కూడా చాలా బాగా వాడతాడు. ఆళ్ళ పెర్ఫార్మన్స్‌కి గాని, వాళ్ళ ఎమోషన్స్‌కి గాని, అలాగే వాళ్ళలో ఉండే రౌద్రానికి, ఫైట్స్‌కి, డాన్స్‌కి, డైలాగ్ డెలివరీకి అన్నిటి కూడా ఒక పదును పెడతాడనమాట ఆయన. అలాంటి ఆయన చేతిలో నాగ చైతన్య గారు పడ్డారు. అలాగే ఆయనతో సినిమా చేస్తానంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇంక నాగ చైతన్య గారికి మాత్రం తిరుగులేదని నేను అనుకుంటా ఉన్నాను. త్వరగానే వీళ్ళ ప్రాజెక్ట్ ఓకే అయిపోతే బావుంటదని నేను అనుకుంటున్నాననమాట. ఖచ్చితంగా నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను వీళ్ళిద్దరి సినిమా థియేటర్‌లో చూడ్డానికి.